చెప్పండి దీపక్ రెడ్డి గారు. ఎమ్మెల్సీ గారు పౌరుషంగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. కానీ నేను ఈరోజు జస్ట్ లాజిక్ తో ఒక 5-6 ప్రశ్నలు లేవనెత్తుతాను. క్రికెట్ లో క్లీన్ బౌల్ ఎట్ అయిపోద్దో అట్లా ఇప్పుడు ఆయన లాజిక్ బౌల్ క్లీన్ బౌల్ కాబోతా ఉంది అని చెప్పి నేను చెప్తున్నాను. దయచేసి వినండి ఎమ్మెల్సీ గారు, ఎట్లా వికెట్ పడుతుందో మీరు చూడండి. ఫస్ట్ థింగ్, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కౌరవ సభ చేసి మన అసెంబ్లీని ఏ విధంగా భువనేశ్వరి గారిని ఆ రోజు మాట్లాడినారో మనం చూసాం కదా, రాష్ట్రం అంతా చూసింది కదా. రెండోది, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి, మిస్సెస్ల గురించి ఎన్నిసార్లు ఎన్ని రకాల కామెంట్స్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేశారండి. అంబటి రాంబాబు గారిని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పోలవరం కంప్లీట్ అవ్వద్దు అని అంటే 4వ పెళ్లి అయ్యే లోపల అవ్వద్ది అని చెప్పి ఆయన కామెంట్ చేసినాడు. అది కరెక్టా అండి? అదే విధంగా అనేక సోషల్ మీడియాలో ఈ రోజు అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తల్లి చెల్లి పైన కామెంట్స్ పెడుతుంటే ఏ చర్యలు ఎందుకు మీరు తీసుకోలేదండి? అదే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ లో ముఖ్యమంత్రి గారు ఒకసారి కాదు 4-5 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఎవరన్నా ఇటువంటి పోస్టులు పెడితే తాట తీస్తాం జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది వాస్తవం కాదా అండి? అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు ఆయన ఎప్పుడన్నా ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఎప్పుడన్నా అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారా అండి? ఇప్పుడు మొన్న కిరణ్ మాట్లాడితే తక్షణమే అరెస్ట్ చేశారు, ఆయన చేత పబ్లిక్ గా వీడియోలో ఒక సారీ కూడా చెప్పించినారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా అరెస్ట్ చేసినారా? ఇదే విధంగా సారీ చెప్పించినారా అండి? అదే విధంగా నేను మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ డిబేట్స్ కి వచ్చినా కానీ ఆ కింద మీరు కామెంట్స్ చూడండి, ఎంత దూషణతో కామెంట్స్ పెడతా ఉండేవాళ్ళు. రాత్రులు 12 గంటలైనా ఫోన్ చేసి మమ్మల్ని తిడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఆ ఫోన్లు రావటం లేదు? ఇప్పుడు చేస్తే లోపలికి పోతారని. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతా ఉంది? క్లియర్ గా వైసీపీ స్పాన్సర్డ్ ఇదంతా అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. సో నేను ఇక్కడ చెప్పేది ఏంది అని అంటే, ఇప్పుడు మొన్న అరెస్ట్ చేసిన కొందరు కూడా వైసీపీలో అరెస్ట్, ఈ సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ళు కొందరు అరెస్ట్ అయినారు కదా, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది వైసీపీ మా చేత చెప్పి చేయించింది. అసలు చాలా అకౌంట్స్ కి అయితే మా దగ్గర పాస్వర్డ్స్ లేవు, మా పేరు మీద ఉన్నాయి, వాళ్ళే తీసుకొని వాళ్ళే పోస్టులు పెట్టినారు అని చెప్పి పోలీస్ వాళ్ళకి వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వటం వాస్తవం కాదా అండి? ఇన్ని వాస్తవాలు మన కళ్ళ ముందు ఉంటే మీరు వైసీపీ పార్టీని వెనకేసుకొని రావాలా అని చెప్పి ప్రయత్నిస్తే క్లీన్ బౌల్ అని చెప్పి దాని కొరకే నేను చెప్పినానండి. ఏ ఒక్కదానికన్నా మీరు దీనికి జవాబు చెప్పే పరిస్థితిలో దీపక్ రెడ్డి గారు స్ట్రైట్ గా ఒక మాట చెప్పండి. మాట్లాడే వైసీపీకి మాట్లాడే నైతికత ఉందా? ఓకే, ఒక్క విషయం దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు కిరణ్ ని అరెస్ట్ చేశారండి, ఇలాగ చాలా మంది చేశారు, చాలా ఇబ్బందులు పడ్డాం 19 నుంచి 24 వరకు అని చెప్పి ఎన్నికల సమయంలోనే మాట్లాడారు, అంతకు ముందు మాట్లాడారు, ప్రతిరోజు కూడా ఏదో ఒకటి వార్త వస్తూనే ఉండేది. సో మీరు వచ్చి సంవత్సరం కాబోతుంది, ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఒకటి భయపడుతున్నారా? రెండోది